ఉపాధిలో తిరకాసు, క్రమంగా తగ్గుతున్న పరిపాలనా నిధులు, వేతనాలు, ఇతర ఖర్చులకు నెలకు 6,000 కోట్ల అదనపు భారం. గుదిబండగా మారిన వైకాపా ప్రభుత్వ నియామకాలు. ఉపాధి హామీ పథకంలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన నియామకాలతో సిబ్బందికి వేతనాలు చెల్లింపు కూటమి ప్రభుత్వం గుదిబండగా మారింది. పథకానికి కేంద్రం నుంచి వస్తున్న పరిపాలన నిధులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సమస్య మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో నెలకు 6,000 కోట్లకు పైగా భారం అయితే తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో వివిధ కేటగిరీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి వేతనాల చెల్లింపులు, ఇతరత్ర నిర్వహణకు నెలకు 35 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి 420 కోట్ల అవసరం ఉంది. శ్రామికుల ద్వారా ఏడాదికి 21 కోట్ల పని దినాలు ఉపయోగించుకుంటే కనీస వేతనము, మెటీరియల్ నిధులు మొత్తం 5.5% డిస్మిస్ అడ్మిన్ కాస్ట్ కింద ఏడాదికి 513 కోట్లు కేంద్రం కేటాయిస్తుంది. వీటికి కూడా సరిగా విడుదల చేయడం లేదు. సో, దీంతో మనకి పని దినాల్లో 3.50 కోట్లు కోత అయితే పెట్టారన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉపాధి పథకాలు అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. ప్రత్యేకించి దొంగ మస్తర్ల కట్టడికి తాజాగా శ్రామికులు ఈకేవైసీ తీసుకోవడంతో పాటు వాటిని ఆధార్కు అనుసంధానించారు. వైకాపా ఆధ్వర్యంలో దొంగ మస్తర్లు భారీగా చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రాష్ట్రానికి 2025-26 పని దినాలు కేంద్రం తక్కువ కేటాయించింది. 2 విడతల్లో ఇప్పటివరకు 18 కోట్లే ఇచ్చింది. ఈ ఏడాది కంటే 3.50 కోట్లు తక్కువ ఇచ్చిందనమాట గత ఏడాది కంటే. ఈ ఏడాది పరిమితం చేసింది. 18 కోట్ల పనిదినాల వేతనాలు, వాటిపై 2 లేదా 3% మెటీరియల్ నిధులు మొత్తాలపై మెటీరియల్ కాస్ట్ కింద 442 కోట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మిగిలినవి అయితే వచ్చే అవకాశం లేదు. పరిమితికి మించి నియామకాలు చేయడంతో మొత్తంగా ఈ ఉపాధి హామీలో కూలీలకు ఇవ్వాల్సిన డబ్బుల కంటే అందులో చేసే ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన డబ్బులు అయితే ఎక్కువైపోయాయి అనమాట. ఈ విధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భారీగా ఇబ్బందులు అయితే కలుగుతూ ఉన్నాయి. అటు ఉద్యోగులకు డబ్బులు అయితే ఇవ్వలేకపోతున్నారన్నమాట. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.